అక్టోబర్ 7th 8th ఎంసెక్స్ బులియన్ మార్కెట్లో సిల్వర్ గోల్డ్ భారీ స్థాయిలో ర్యాలీ కొనసాగించాయి. ఈ ర్యాలీ అన్ని వచ్చిన తర్వాత ఇక చాలా మంది సిల్వర్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ కొంటామని చెప్పేసి మార్కెట్లో దూకేశారు. ఇది ఏ స్థాయిలో పెరిగిందంటే వీళ్ళ దాటికి తట్టుకోలేక కోటక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ యొక్క ఈటీఎఫ్స్ని స్టాప్ చేసేసాయి. ఎస్పెషలీ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ని ఆపేసాయి. మరోవైపు సిల్వర్తో కంపేర్ చేసుకుంటే సిల్వర్ ఈటీఎఫ్స్లో ఆ ప్రైస్ అనేది చాలా ఎక్కువ గ్యాప్ ఉంది. ఆల్మోస్ట్ 20% కూడా గ్యాప్ వచ్చింది. ఇది ఎందుకు మనం డిస్కస్ చేయాలి అంటే నేను పదే చెప్తా ఉంటాను, పబ్లిక్ ఎప్పుడు కూడా లాజిక్స్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయదు. ఫ్లో మన అందరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లాస్ట్ 2 monthsలో ఇంత రిటర్న్ వచ్చింది, ఇంకా ఇదే రిటర్న్ వస్తుందని చెప్పి ఇప్పుడు డిసైడ్ అయ్యి వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి దూకుతారు. అలాంటి కారణాల వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఎప్పుడు కూడా ఎవరికి తెలియనప్పుడు, అండర్ వాల్యూలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అందరూ కొంటున్నారు, ఇప్పుడు మార్కెట్లో ఒక పీక్ వచ్చేసిందని చెప్పేసి ఇప్పుడు పరిగెట్టి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందులో చాలా లూప్ హోల్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ వాల్యుయేషన్స్ ఎర్రర్లు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్లో ఎప్పుడు కూడా లాజిక్ చాలా ఇంపార్టెంట్.